హాయ్ హలో నమస్తే, నేను మీ సితు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితు అంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను. అలాగే మీ విలువైన సందేశాన్ని కూడా మెసేజ్ రూపంలో తెలియచేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే అల్లూరు జిల్లా మారేడుమిల్ల మండలంలో భీమవరం దగ్గర అయితే ఒక వీడియో ఉంటుందండి. ఆల్రెడీ భీమవరం మనము వెళ్ళాము. అదే ఊర్లో ఈరోజు వీడియో ఉంటుంది. ఏంటంటే గిరిజన ప్రాంతాలలో ఎక్కువగా రకరకాల పండుగలను జరుపుకుంటూ ఉంటారు. ఆ పండుగలలో జరుపుకునే ముఖ్యమైన పండుగ పిండి పండుగ అండి. అది గిరిజనులకు చాలా ఇష్టమైన పండుగ. ఆ పండుగని ఈరోజు మనం చూడబోతున్నాము. ఇప్పుడైతే ఊర్లోకైతే వచ్చామండి. ఎంట్రన్స్ చూస్తారు కదా, ఊర్లో ఉన్న ఇల్లు కూడా అక్కడక్కడ ఉంటుంది. ఊరు కూడా చాలా విశాలంగా పెద్దగానే ఉంటుందండి. మహా అయితే 70-80 ఇళ్ళు అయితే ఉంటాయి ఊర్లో. ఈ ఊర్లో అయితే అందరూ ఈ పండుగని ఈ విధంగా చక్కగా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకి వాళ్ళ చుట్టాలని పిలుచుకుంటారండి. అంటే 2 భాగాలుగా విడిపోయి ఒక భాగం వాళ్ళు ఒకవైపు వంట చేసుకుంటారు, ఇంకొక భాగం ఉన్న వాళ్ళు ఇంకొక వైపు వంట చేసుకుంటారు. 4 కుటుంబాలు కలిపి వాళ్ళ చుట్టాలను పిలుచుకొని వాళ్ళ చుట్టాలకి అందరికీ కూడా అందరు కలిపి వండుతారండి. వండి ఇలా విందుని అయితే ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ అగ్గి తొందరగా చేస్తే మరి దించేద్దాం. అది పెడదాం కదా, దించి మరి అన్న పెట్టాలి. మీరు ఏమేమి వంటలు వండుతున్నారా? ఏం వంటలు వండుతున్నారమ్మా? పలవా, ఇంకా ఏమేమి వండుతున్నారు ఈరోజు పండక్కి? వెరైటీస్ ఏమి వండుతున్నారు? పలవా, చేప ఫ్రైయా, ఇంకా చిక్కుడుకాయల కూర. చాలా వెరైటీస్ చేస్తున్నారా? మేక మాంసం కూడానా? అబ్బో, ఇంత ఎండలో చేసేస్తున్నారటండి వంటలో. కొంచెం నీడ ఏర్పాటు చేసుకోలేకపోయారా? నీడంటే నీడలో చేసుకుంటాం కానీ మోసుకురావడం కోసమే. ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందండి పండుగ? 12 అవుతుందండి. ఆ టైం స్టార్ట్ అవుతుందండి. భోజనాలు చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారండి. వంటలన్నీ మీరే స్వయంగా చేసుకుంటున్నారా? ఇంకెవరిని పెట్టుకోరా? ఎంతమంది వండుతారండి మొత్తం ఊర్లో? ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎవరు ఇప్పుడు ఒక 3 కుటుంబాలు ఉంటే వాళ్ళ చుట్టాలు వస్తారు కదండి, దగ్గర వంట చేస్తాం అందరికి వాళ్ళకి అందరికి ఒకే చోట పెడతాం. ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోకుండా ఒకే చోట పెడతాం. ఎందుకు ఈ పండుగ పేరేంటండి? పిండి పండుగ. పిండి పండుగ అండి. పిండి పండుగ అని ఎందుకంటారండి? రాగుల కోసం చేస్తామండి. రాగుల కోసం కొత్తగా పంటలు పండుతాయి కదా, సంక్రాంతికి ఇలా కొత్త పంటలకి సంక్రాంతి చేస్తాము. అలాగే మేము కొత్త పంటల కోసం, కొత్త పప్పుల కోసం, కొత్త పిండి కోసం ఇలాగా మేము పండుగ చేసుకుంటాం. అప్పటి వరకు తినరా మీరు? తినరా? చోడపిండి గానీ, అదే రాగులు ఉంటాయి కదా, రాగులు గానీ, కొత్త పప్పులు ఇలాంటివి తినాం. ఇప్పుడు ఇదంతా గిరిజన ప్రాంతమే కదండి? కొండరెడ్లే అండి? కొండరెడ్లే మొత్తం అందరు ఇటంతా పిండి పండుగ అంటారా దీన్ని? ఏ మాకులమ్మా? మలకరాకులు. ఎందుకమ్మా? అన్నాను తిండికి. అవునా? భోజనాలకా? భోజనాలు చూడండి. అబ్బా, ఇందులో భోజనం పెట్టుకుని తినేచ్చు? దీనికడ భోజనాలు పెట్టుకుంటున్నా, గమ్మున కుట్టుకోవచ్చు ఇది. అవునా? ఇప్పుడు చేలకెళ్ళి తీసుకొస్తున్నారా? చేనుకెళ్ళి ఇవి అంతే పండుగ పూట కదా, పేతాన్లా కనమా దించుకుంటుంది స్వల్ప కుట్టు మరి. అవునా? ఇప్పుడే పండగట కదా, వస్తాం. అక్కడికే వచ్చాం, మీ పండగకే వచ్చాం మేము కూడా చూడడానికి. ఇంకా ఇలా ముందుకెళ్ళి వస్తాం. ఇప్పుడు వస్తే ఇంకా సరదన్నది కదా. మధ్యాహ్నం నుంచి బాగుంటదంట కదా? మధ్యాహ్నం నుంచి బాగుంటుంది. అయితే మీ వంతుకు ఆకులు పట్టుకెళ్తున్నారా? మేము ఒక్కొక్కడ వంటలు పెట్టుకుంటాం అందరం కుటుంబం అంతా. ఇప్పుడు అక్కడ వండుతున్నారు అవేనా? అవే. అక్కడికేనా అయ్యి? అక్కడ
నేను పోయి మా నీది నాకు కొన్ని కుట్టుండాలి వారు వంటలు వండినాక. అవునా, కుడతారా? వీటి మళ్ళీ కుట్టాలా? కుట్టావలే. అబ్బా బాగున్నాయి ఆకులు. ఏం ఆకు ఇది? ఇంతకీ ఏ చెట్టు నుంచి వస్తుంది ఇది? ఆటున్నావే అటు చింతలపండు రూపు పక్కన్నవి తోంటున్నావండు. అబ్బా అంత దూరం వెళ్ళారు ఇప్పుడు మీరు? అక్కడికి వెళ్ళారా? అక్కడికి వెళ్ళి మేము తెచ్చుకుంటాం. మేము పండుగ ఒక్కటివే తెచ్చుకుంటాం. అవునా, అయితే మంచి గట్టిగా ఉంటది పండగ ఇప్పుడు. గట్టిగా వెళ్తుంది, జట్టు కూడా ఎక్కువ ఉడుతుంది. అవునా, వస్తాం మధ్యాహ్నానికి వచ్చి వస్తాం. సరే సరే వెళ్ళానమ్మా. తీసుకుంటాను, వాళ్ళందరూ చేస్తాను. గిరిజన ప్రాంతంలో జరుపుకునే పండుగలకి బయట జరుపుకునే పండుగలకి చాలా వ్యత్యాసం అనేది ఉంటుందండి. గిరిజన ప్రాంతంలో వీళ్ళు జరుపుకునే పండుగలన్నీ కూడా వీళ్ళు పండించుకున్న కొత్త పంటల కోసం పండగ చేసుకొని ఆ తర్వాతనే వీళ్ళు ఆ చోడిపిండిని కానీ పప్పులను కానీ ఏవైనా సరే తింటూ ఉంటారండి. పప్పులు వేశారంటే ఆ పప్పులకి పండుగ చేస్తారు, పప్పు పండుగ అంటారండి. చోళ్ళు వేస్తే కనుక దానిని పిండి చేసుకొని ఆ పిండిని తినేటప్పుడు చేసుకునే పండుగ పిండి పండుగ అండి. ఆ పండుగ ఈరోజు చేస్తున్నారు, పిండి పండుగ. ప్రతిదానికి ఒక పండుగ చేసుకొని తింటారు. దూరం నుంచి కనిపిస్తున్నారు చూడండి డంపులు. ఇప్పుడైతే భోజనాలు చేసిన తర్వాత ఈ డంపులు అయితే ఉపయోగించి వీళ్ళు డోలు వాయిస్తారంటండి. ఎక్కడికన్నా ఎక్కడ వేస్తారు? ఎటు ఎటు లేదండి, ఇందుకేనండి. ఇందుకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ అందుకు తెస్తామండి. వేస్తారా? మీరు భోజనం చేస్తారా? చేస్తామండి. ఓకే. చక్కగా రెడీ అయ్యారు చూడండి. ఇక్కడ ఒక ఆయన భలే రెడీ అయ్యారు, పెద్ద ఆయన. ఇప్పుడు ఈ గ్రామంలో పిండి పండుగ అనే పండుగ జరుగుతుందండి. దాని నిమిత్తం ఇక్కడైతే ఈ డంపులు అయితే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఒక అమ్మవారిని వాళ్ళు పూజిస్తారు. ఆ పూజించే చోటకి అక్కడి నుంచి డప్పులు తీసుకొస్తారంటండి ఇక్కడ వరకు. ఇక్కడ అమ్మవారికి ఒక కుండతో కుండ నిండా నీళ్లు, అలాగే ఒక చాట, తర్వాత ఆ కుండ చుట్టూ ఒక పసుపు కొమ్ము కట్టి బ్రహ్మజముడు దాంతో పూజిస్తారంటండి. ఇలా అమ్మవారి ఇక్కడికి డంపులు అనేవి తీసుకొచ్చి అటు ఇటు కొంతమంది ఒక 15 మంది అయితే డంపులు అయితే వాయిస్తారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఇవి తీసుకొచ్చి ఇక్కడ డంపులు వాయించి అమ్మవారి దగ్గర నుంచి ఇక్కడి నుంచి అందరూ కలిసి ఇంకొక చెట్టు ఉందండి, అది అమ్మవారి బస అంటండి. అక్కడ పండగ బస అంట. అక్కడే పూర్వం నుంచి పండగలు అనేవి జరుగుతూ ఉండేవి. అక్కడికైతే తీసుకొని వెళ్తారు. ఈ విధంగా వీళ్ళైతే పూజిస్తూ ఇక్కడి నుంచి అయితే వెళ్తారండి. అసలు చిన్న గుడి అనేది ఉందంట. గుడి అయితే అది లోపలికి ఇంకెక్కడో చిన్న పందిరిలా వేసి అక్కడైతే అమ్మవారిని పెట్టడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే ఇక్కడికి ఈ డప్పులన్నీ తీసుకొచ్చి వాయిస్తూ ఇక్కడి నుంచి అమ్మవారి బస్సు వరకు అయితే వెళ్తారండి. అది కూడా చూద్దాం. मेरो तले राका बोले तो मेरे रो खाना तले यो प्रेम तो मेरे रो जगला रो तो मेरे रो रो तले।
ఇక్కడ వీళ్ళు పాడే పాటలు అమ్మవారిని ఉద్దేశించి, అలాగే ఆ ఊరి వాళ్ళని ఉద్దేశించి, ఇంటి పేర్లతో ఉద్దేశించి అయితే ఇక్కడ పాటలు పాడుతూ ఈ విధంగా డాన్స్ అని చేస్తారు. అది డాన్స్, ఆ వాళ్ళైతే అది డాన్స్ అని అనరండి, పాటలు పాడడం అని అంటారు. పాటలు పాడుతూ ఆ విధంగా ముందుకి వెనక్కి కదులుతూ ఉంటారు. అలాగే అక్కడ డప్పులు కూడా చాలా బాగా వాయిస్తారండి. మనకు ఆ డప్పులు శబ్దం వినిపిస్తే మనకు కూడా అలాగే చేయాలనిపిస్తుంది, అంత బాగా చేస్తారు. చాలామంది అండి 1 గంట నుంచి 5 గంటల వరకు ఏకధాటిగా ఎవరు కూడా అక్కడి నుంచి ఆ డప్పులు వాయించడం కానీ, తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం కానీ ఏది జరగలేదు. అంతసేపు కూడా వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వాయిస్తున్నారండి. ఆడ మగ కూడా తేడా లేకుండా డప్పులని వాయిస్తూ ఉన్నారు. చాలా చాలా బాగుందండి వీళ్ళందరూ కూడా. అలాగే చెట్టు చుట్టూ మీకు చెప్పాను కదండి దేవుడు బస అని, అది ఈ చింత చెట్టు అండి. ఈ చింత చెట్టుని దేవుడు బస అంటారంటండి. ఈ చెట్టుకి చాలా చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల నుంచి, పూర్వం నుంచి ఇక్కడే పండగలు అనేవి జరుగుతాయంట. అందుకే ఇక్కడే ఎక్కువగా పండగలు అనేవి జరుపుకుంటూ ఉంటారు. అలాగే ఈ గిరిజన ప్రాంతాలలో ఏ పండగ జరిగినా సరే పక్క ఊర్లో ఉన్న వాళ్ళతో చుట్టాలని, వేరే ఊర్లో ఉన్న చుట్టాలని అందరినీ ప్రేమగా పిలుచుకొని వాళ్ళందరికీ విందుని ఏర్పాటు చేసి చక్కగా పండుగను అనేది జరుపుకుంటారండి. ఈరోజు కూడా చాలామంది ఈ పండుగను చూడడానికి వచ్చారు. మనం వెళ్ళినప్పుడు మనకు కూడా చాలా ఆప్యాయంగా పలకరించడం అయితే జరిగింది. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు చెట్టు చుట్టూ తిరుగుతున్నారు చూడండి. చేతిలో ఒక చిన్న ఆకును పట్టుకొని, దాన్ని పేమకర్ర అంటారు. వీళ్ళు వెజ్జులండి. వెజ్జులు అంటే దేవుడు వీళ్ళ మీదకి వస్తారని, ఆ వాళ్ళు దేవుడితో సమానం అని చెప్పేసి వాళ్ళందరూ భావిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళందరూ కూడా అలా తిరుగుతారు. గిరిజన ప్రాంతాల్లో రకరకాల పండుగలు అయితే జరుపుకుంటారండి. దారి పండుగ, చిక్కుడుకాయ పండుగ, మామిడికాయ పండుగ, కొరకొత్త, పిండి పండుగ, ఇలా రకరకాల పండుగలు ఉంటాయండి. ఆ పండుగలన్నీ జరుపుకున్న తర్వాతే వాళ్ళు పండించుకున్న పంటను అయితే తినడం అయితే జరుగుతుంది. మన ఛానల్లో కూడా ఫస్ట్ టైం అండి పండుగను చూపించడం. ఇదే మొదటి పండుగ మన ఛానల్లో చూడడం. మీకు కూడా ఈ పండుగను చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కంపల్సరిగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు.
ఆడమ్మగా తేడా లేకుండా డప్పులు అయితే చాలా బాగా వాయిస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఆడవాళ్ళు కూడా ఏకదాటిగా డప్పులు వాయిస్తున్నారు. పక్క నుంచే పాటలు పాడుతూ డ్యాన్స్ కూడా చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఇక్కడ డప్పులు అయితే వాయిస్తున్నారు. వీళ్ళు సాయంత్రం 5 గంటల వరకు ఇలా వాయిస్తూనే ఉంటారండి. మధ్య మధ్యలో ఆడవారు కూడా వాయిస్తూ ఉంటారు. మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, కొంతమంది అయితే ఇలాగా కర్రలు పట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా. అక్కడైతే అమ్మవారు ఉన్నారు, గంగాలమ్మ తల్లి అండి. ఆ వెజ్జులు పూనుతారంటండి, అంటే ఆవిడ పూనుతారంట, వాళ్ళని వెజ్జులు అంటారు. వాళ్ళు పట్టుకున్న కర్రలని పేమి కర్రలు అంటారండి. పేమి తీగలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాగా చాలా మంది అలానే చేస్తారండి. వెజ్జుల్లో వాళ్ళందరి మీదకి వెజ్జులు వస్తారట. చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నారో. అక్కడ ఇందాక మనం చూపించాం కదా, కుండలో నీళ్లు వేసి ఆ విధంగా పూజిస్తారు వీళ్ళని, దేవుణ్ణి. వీళ్ళైతే ఈ విధంగా పూజిస్తారు.
పండగ అయితే సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందండి. 5 గంటల తర్వాత వీళ్ళ డప్పులన్నీ అక్కడ పెట్టి దేవుడికి దండం పెట్టుకొని నీళ్లు చల్లి అక్కడి నుంచి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందంటండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.